బ్యాక్ టు లైవ్ షో. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా నిన్న పలు కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయి. అయితే పాక్షికంగా జరిగిందా లేకపోతే కొన్ని చోట్ల కొంచెం ఇంపాక్ట్ ఎక్కువే కనిపించింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో కొంచెం ఎక్కువ ప్రభావం కనిపించినట్టుగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ కన్నా కూడా తెలంగాణలో అయితే పూర్తిగా విఫలమైందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు, బీజేపీ పూర్తిగా విఫలమైంది సమ్మె. మరి ఈ సమ్మె వల్ల దాదాపు 16 నుంచి 18 వేల కోట్ల వరకు నిన్న ఒక్కరోజు ఆర్థిక నష్టం వచ్చిందని అసోచాం నివేదిక కూడా ఒక అంచనా ఇచ్చింది. ముఖ్యంగా నర్సులు కూడా సమ్మెలో పార్టిసిపేట్ చేయడం వల్ల వైద్య సంబంధిత రంగాల్లో పూర్తిగా కొంత ఇబ్బంది పడిన వాతావరణం కూడా మనం చూసాం. అయితే ఎంతవరకు ప్రయోజనం ఉంది, ఎంతవరకు కేంద్ర ప్రభుత్వాలు వీటిని పట్టించుకుంటున్నాయి, సమ్మెల అవసరాలు ఎంతవరకు ఉన్నాయి అనేది ఒక యాంగిల్ అయితే, ముఖ్యంగా విద్యారంగం వ్యాపారంగా మారిపోయింది. నిన్న జాగృతి సంస్థ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ శిక్షణా రంగాల ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి వచ్చారు రాజీవ్ ప్రతాప్ రూఢి. ఆ సందర్భంగా గవర్నర్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. లక్ష్యం ఉంటే కానీ సరస్వతి దొరకట్లేదు, స్కిల్ డెవలప్మెంట్ లేక 4వ తరగతి ఉద్యోగాలకు కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు అప్లై చేయాల్సిన పరిస్థితి. మరి ఎందుకు ఇటువంటి పరిస్థితి, దీని నుంచి ఎట్లా మేలు చేసే విధంగా, ప్రయోజనం కలిగే విధంగా ఎలా చర్యలు తీసుకోవాలని ఆయన మాట్లాడారు. ఈ అంశాల మీద మాట్లాడడం వాళ్ళ లైవ్ షోలో మనతో జాయిన్ అవుతున్నారు జంధ్యాల రవిశంకర్ గారు, సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత. కరణ ధర్మశ్రీ గారు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ కీలక నేత. మల్లె లింగారెడ్డి గారు, ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ సీనియర్ నేత. దేవిప్రసాద్ గారు, టీఎన్జీఓ గౌరవాధ్యక్షులు, టీఆర్ఎస్ ముఖ్య నేత. మరొక స్టూడియో నుంచి అందుబాటులో ఉన్నారు సునీతారెడ్డి గారు, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి. సునీతారెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. రవిశంకర్ గారు, ముఖ్యంగా సమ్మె గురించి మాట్లాడుకుంటే గత సంవత్సరం చేశారు, ఈ సంవత్సరం చేశారు. అయితే ఆ సమ్మెకి ఈ సమ్మెకి మధ్యలో పెను మార్పులు ఏమన్నా సంభవించాయా? ఓవరాల్ గా కార్మిక వ్యతిరేక విధానాలని అవలంబిస్తోంది అనేది ప్రధానమైన విమర్శ. సరే, కొన్ని డిమాండ్లతో నన్ను సమ్మెలోకి దిగారు. అయితే కంప్లీట్ గా కేంద్ర ప్రభుత్వం ఇగ్నోర్ చేసే పరిస్థితుల్లో ఉంది. సమ్మె విఫలమైందని, లేకపోతే సమ్మె వల్ల ఆర్థిక నష్టం వస్తుంది, లేకపోతే అనేక రంగాలు నష్టపోతున్నాయని. అంటే దీన్ని ఎట్లా ఇప్పుడు ఒకరోజు సెలవు దినం వచ్చింది అనుకోండి, దానివల్ల కూడా కొంత పనులు అవుతాయి, కొంత ఇబ్బందులు కలుగుతాయి, కొంత నష్టం కలుగుతాయి. కేవలం ఒకరోజు సమ్మె వల్ల మాత్రమే నష్టం కలుగుతుందా ఆర్థికంగా? ఓవరాల్ గా ఈ సమ్మెని మీరు ఎట్లా చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి? మనకి ట్రేడ్ యూనియనిజం కనుక తీసుకుంటే, మనకి ఒక రూలింగ్ కేరళ నుంచి వచ్చినప్పుడు రాజకీయ పార్టీలు కానీ మిగతా వాళ్ళు ఎవరు సమ్మెలు చేయడానికి లేదు, ట్రేడ్ యూనియన్కి మట్టుకు ఉంది. ట్రేడ్ యూనియన్ చేయొచ్చు, ఎందుకంటే సమ్మె లేదా ధర్నాలు లేకపోతే నిరాహార దీక్షలు తప్ప ప్రజాస్వామ్యయుతంగా నువ్వు ఒకదాన్ని వ్యతిరేకించాలంటే ఏం చేయాలి? రోడ్ల మీదకి వెళ్ళి అన్ని తగలబెట్టాలి. వాళ్ళు ఏం చేయట్లేదు. ఇది తప్పకుండా జరుగుతుంది. పైగా ఏంటంటే, మీకు ఎప్పుడైతే ఎఫ్డిఐలు ఇవన్నీ వచ్చి ప్రభుత్వము ల్యాండ్ ఎక్విజిషన్ ని కూడా క్యాన్సిల్ చేయడానికి ప్రయత్నం చేసి వీటికి మిగతా విషయాలకు వచ్చేటప్పటికి ఇంకా రైతులు రోడ్డు మీదకి రాలే. మీరు చూసారో లేదు, మరి సింగూరు బ్రహ్మాండమైన జడ్జిమెంట్ 3 రోజుల క్రితం సుప్రీంకోర్టు ఇచ్చింది. సింగూరు ఉద్యమం కూడా దేనికోసం జరిగింది? కార్మికులకి, అక్కడ ఉన్న రైతులకి, వాళ్ళందరికీ రైతుల పొలాలు తీసేసుకుని జరిగినప్పుడు ఉద్యమాలు జరిగినాయి. ఆ ఉద్యమాల్లో చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. ఉద్యమాల దాకా తీసుకెళ్లటం అనేది ప్రభుత్వ విధానంలో, ప్రభుత్వాలు ఉద్యమాల ప్రజల్ని లేదా కార్మికుల్ని ఆ స్టేజ్కి తీసుకెళ్లటం అనేది ఒక రకంగా కరెక్ట్ కాదు. ఎందుకంటే వయా మీడియా ప్రభుత్వం అనేది ఏంటి, మనం ఎన్నుకున్న వాళ్ళు అక్కడ కూర్చున్నారు, వాళ్ళు మనకి పాలకులు కాదు. నేను సేవకుడిని అని చెప్తున్నాం. నరేంద్ర మోడీ గారు అన్నారు. అటువంటి ఇప్పుడు సమ్మె అనేదాన్ని, ఓకే, సమ్మె వలన నష్టాలు ఏం జరుగుతాయి అంటే, సమ్మె లేకుండా సెలవులు ఇచ్చినప్పుడు నష్టాలు జరుగుతాయి. ప్రపంచంలో ఎక్కడ సంవత్సరంలో 60 రోజులు సెలవులు ఏవి రాదు. ఆ నాయకుడు చనిపోతే సెలవు, ఈ నాయకుడు చనిపోతే ఆయన పేరు ఒక సెలవు, ఈయన పేరు మీద ఒక సెలవు. అది జనరల్ క్లాసెస్ యాక్ట్ కింద, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ కింద కూడా సెలవులు తీసుకొస్తున్నారు. ఇన్ని సెలవులు ప్రపంచంలో ఎక్కడా ఉండవు. కనీసం అబ్రహాం లింకన్ కూడా ఇచ్చి ఉండరేమో US లో. కాబట్టి వాటన్నిటినీ కంపేర్ చేసుకుంటే ఒక రోజున వీళ్ళందరూ మా నిరసన ఇది అని తెలియజేసుకోవడంలో ఏ విధమైన తప్పు లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం వీటిని ఫెయిల్ అయింది అని చెప్పడం ద్వారా, లేకపోతే బీజేపీ ఫెయిల్ అయింది అని చెప్పడం ద్వారా కంప్లీట్ గా ఇగ్నోర్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ప్రభుత్వాలు ఎప్పుడు ఏం చేస్తాయి, మీరు ఆర్టీసీ బస్సులు మేము తీస్తామంటే, మీరు ఆపుతామంటే, బయటకు వెళ్ళి పొద్దున్నే మా దేవిప్రసాద్ గారు అన్నలాంటి వాళ్ళందరూ గ్రూప్ వెళ్ళిపోయి ఆర్టీసీ బస్ డిపో ముందు కూర్చుని బస్సులు బయట రానియకుండా ఆపుతా ఉంటారు. వీళ్ళందరినీ ఎత్తి పోలీసు వ్యాన్లో వచ్చి తీసుకెళ్లి బస్సులు బయటకు తీసుకురావడానికి వాళ్ళు ఏమంటారు, ఇది ప్రజలకి అడ్డంగా ఉన్నారు, వీళ్ళు ప్రజలకి మేము రవాణా వ్యవస్థ. మీకు ప్రధానంగా వచ్చే ప్రాబ్లం వల్ల బ్యాంకులు
బీమా సంస్థలు కూడా పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రవాణా సంస్థ, బ్యాంకులు, నిన్న హాస్పిటల్ నర్సులు కూడా చేశారు. ఇవి ఆ మూడేనండి మీకు ఎఫెక్ట్ అయ్యేది. బ్యాంకులు, ఆసుపత్రులు, లేకపోతే రవాణా సంస్థ. ఈ మూడిటినే, ఈ మూడు తప్ప మిగతా వాటికి ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేవు. ఆ మూడింటి మీదే కాన్సన్ట్రేట్ చేస్తుంది ప్రభుత్వం. నేచురల్ గా ఏమవుతుంది, బ్యాంకులు కూడా కొంతవరకు వదిలేసింది. 26 లక్షల చెక్కులు నిన్న ఒక్క రోజునే ఆగిపోయినాయి, అవన్నీ క్లియర్ అవ్వకుండా. ఓకే, 26 లక్షల రూపాయలు అన్లెస్ ఏదో విపరీతమైన అర్జెన్సీ ఉన్న వాళ్ళకి తప్ప, ఇప్పుడు వచ్చిన స్వైపింగ్ కార్డ్స్ వీటిలోకి వచ్చేప్పటికి సగం మంది సామాన్య మానవుడికి వచ్చే నష్టం చూడండి. అంటే అసోచాం ఇచ్చిన నివేదిక అయితే 16 నుంచి 18 వేల కోట్లు ఆర్థికంగా దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం అని కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. ధర్మశ్రీ గారు, మీరు ఎట్లా చూస్తున్నారు ఈ సమ్మె ఇంపాక్ట్, లేకపోతే సమ్మె వల్ల ప్రయోజనాలు? ప్రభుత్వాలు చేస్తున్నటువంటి, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ సీరియస్నెస్ రావాలి, ప్రభుత్వానికి రావాలనుకుంటే సమ్మె తప్పనిసరిగా చేయవలసినటువంటి అవసరం ఉంది. కార్మికులు, ట్రేడ్ యూనియన్స్, నిన్న మా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉందండి, మొత్తం ఆల్ ట్రేడ్ యూనియన్స్ అన్ని కూడా ధర్నా బ్రహ్మాండంగా చేశాయి. చేసి అది స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ క్లియర్గా చెప్పాలని ఆల్ ఇండియా లెవెల్లో జరుగుతున్నటువంటి దానికి పెద్ద దీని మీద ఏంటంటే ఒక మెసేజ్ అయితే వెళ్ళింది. ఓహో, కార్మికుల తాలూకు డిమాండ్స్ ఇవి, ఎట్టి పరిస్థితుల్లో దీనికి మనం కాన్సన్ట్రేషన్ చేయవలసినటువంటి అవసరం ఉంది అని. ఇక బ్యాంకింగ్ వ్యవస్థకి నష్టం జరిగింది అంటే, బ్యాంకింగ్ వ్యవస్థలో ఈరోజు నెట్ ద్వారా ట్రాన్సాక్షన్స్ చాలా జరిగాయి నిన్న. పెద్ద దానివల్ల ఏంటంటే కొంతమంది పెద్ద మొత్తంలో అయితే ఇబ్బంది పడ్డారేమో కానీ చిన్న మొత్తంలో ఎవరు కూడా అంత సఫర్ అవ్వలేదు. బట్ అల్టిమేట్ గా ఏంటంటే ప్రభుత్వానికి కొంచెం చూపించాలా, వీళ్ళు థ్రెట్ చూపిస్తే గానీ, లేకపోతే ఎట్లా వీళ్ళు నిరసన తెలియజేసుకోకపోతే వీళ్ళ తాలూకు డిమాండ్స్ ఎట్లా నెరవేరుతాయి? 100% ఫీల్ అవుతుంది. కాకపోతే అధికారంలో ఉన్నట్టు గ్యారంటీగా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇదే ఫెయిల్ అయిపోయిందని, విఫలం అయిపోయిందని అలా అంటారు కానీ ముఖస్థుతికి 100కి 100 రూపాయలు కూడా నిన్న మాత్రం సక్సెస్ అయింది. పర్టికులర్గా ఇప్పుడు నేను ఉంది మీరు అనేది ఏంటంటే, ఒక సామాన్యులకి నిజమే నర్సెస్ అందరూ, స్టాఫ్ నర్సులు కానీ, ఏఎన్ఎంలు కానీ వీళ్ళందరూ కూడా చేసినప్పుడు కొంత సఫర్ అయ్యారు. ఏంటి పరిస్థితి ఏంటి పరిస్థితి అని ఇప్పుడు అలాగే ఇప్పుడు ఆల్మోస్ట్ ధరలు పెరిగినటువంటి పరిస్థితిని కూడా సామాన్యులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశారంటే ప్రభుత్వం మీద కొంచెం వ్యతిరేకత తప్పనిసరిగా వచ్చిందనే భావన అయితే మాత్రం కేంద్ర గవర్నమెంట్ డెఫినెట్గా గుర్తించింది. కాకపోతే బయటకు అలా చెప్పడం అనేది చెప్పుకుంటుంటారు అంతే. ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి ధరల పరిస్థితి కూడా చూడండి. ఇప్పుడు మామూలుగా సామాన్యమైనటువంటి నిత్యావసర ధరలు కూడా విపరీతంగా తారాస్థాయికి వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా. ఈ వ్యతిరేక భావం కనిపిస్తుంది కేంద్రంలో. వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ వద్దని చెప్పింది, బిఫోర్ గురించి ఈ నిన్న సమ్మె గురించి ఏమంది, ఇది మనకు రేపు మీకు ఇంకో హాలిడే దాంట్లో ఇస్తాను, నవరాత్రుల్లో మీరు మాట్లాడకుండా ఉండండి అంటే వాళ్ళు ఏం చేయలే. సో అంటే ఇప్పుడు విజయవాడలో కూడా కొంచెం ఇంపాక్ట్ బాగానే కనిపించింది. లింగారెడ్డి గారు, ప్రభుత్వ ప్రతినిధిగా అసలు ఈ సమ్మెను మీరు ఎట్లా చూస్తారు? సపోర్ట్ చేసే అవకాశం ఉంటుందా కేంద్రానికి కార్మిక విధానాలకి వ్యతిరేకంగా చేసిన సమ్మెని? ముఖ్యంగా ఇక్కడ ఆలోచన చేస్తుంది ఏంటంటే, ఈ దేశంలో ప్రచ్ఛన్న నిరుద్యోగం అనేది ఉంది. అంటే ఒక పని ఒక 20,000 రూపాయలు 30,000 రూపాయలు ఇచ్చి ఒకరు చేయాలి. అదే పనిని 6,000కు 8,000కు 2-3 చేస్తున్నారు. ఇప్పుడు ఒక 50 ఎకరాల భూమి ఒకరు చేయొచ్చు. 50 ఎకరాల భూమిని 10 మంది చేస్తూ ఉంటారు. ఇప్పుడు 3 ఎకరాల భూమి ఉంటుంది, 3 అన్నదమ్ములు ఉంటారు, ఒక్కొక్కరికి 1 ఎకరా వస్తుంది. పెద్ద ఇప్పుడు ఏమైందంటే గ్రామాల్లో కూడా 100 ఎకరాలు ఉండేటువంటి భూస్వాములు కూడా వాళ్ళ పిల్లలు అంటే 3 తరాలు ఎప్పటికీ ఒకరు 10-12 మంది అవుతున్నారు. అంటే ఆ 100 ఎకరాలు పోయేసి 7 ఎకరాలు 8 ఎకరాలు, వాళ్ళ పిల్లలు పుడితే మళ్ళీ 2 ఎకరాలు. అంటే ఒకరు చేసేటువంటి పని నలుగురు చేయడము, ఒకరికి వచ్చేటువంటి ఆదాయాన్ని నలుగురు పంచుకోవడం అంత ప్రచ్ఛన్న నిరుద్యోగికి వస్తుంది. అంటే వాస్తవంగా నాకు అవసరం లేదు, అదే పని ఆ వ్యక్తి చేస్తాడు. కానీ విధి లేక భుక్తి కోసము నలుగురు చేస్తూ ఆ ఆదాయాన్ని కానీ ఆ ఫలితాన్ని కానీ నలుగురు పంచుకుంటున్నారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఆదాయం తగ్గిపోయి కొనుగోలు శక్తి పడిపోయి జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. నిన్న మా జైట్లీ గారు కూడా అన్నారు, కనీసము రోజుకు 350 రూపాయలు వచ్చే మాదిరిగైనా మనం చేయాలని చెప్పి. కానీ దానికి చాలా మంది ఒప్పుకోలేదు. రోజుకు 350 అంటే ఏముంది, 10,000 చిల్లర వస్తుంది. కనీసం నెలకు 18,000 ఎందుకంటే ఈ రోజు అర్బనైజేషన్ ఎందుకైతే ఉంది, ఇప్పుడు మామూలుగా మనకంతా 22% 23% ఉండేటువంటి
పట్టణ జనాభా ఈరోజు 36%, 38%, కొద్ది రోజు పోతే 40% అవుతాం. కేవలం గ్రామాల్లో ఉండేటువంటి మరి ఆ పరిస్థితులు, వాళ్ళకు ఉపాధి లేదు కాబట్టి పట్టణాల్లోకి వచ్చి వాళ్ళ హోదాకు వదిలిపెట్టి, వాళ్ళ చదువును వదిలిపెట్టి, వాళ్ళ నైపుణ్యాలు వదిలిపెట్టి ఎక్కడికంటే ఎక్కడ పనిచేస్తున్నారు. ఈరోజు ఇంకోటి కూడా ఏంటంటే ఈ దేశంలో కానీ మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా కాంట్రాక్ట్ విధానం, అవుట్ సోర్సింగ్ విధానం వచ్చింది. ప్రభుత్వాలపైన కూడా ఏమైతే ఉందంటే, ఇప్పుడు ఉదాహరణకు ఉద్యోగుల జీతభత్యాలు నాకు తెలిసి దాదాపు 40% ఉంటాయి. అంటే దేశంలో 1% ఉండేటువంటి ఉద్యోగులు కానీ పరిపాలన ఖర్చులు కానీ ఒక 38-40% ఉంటే మిగతా 60%, 62% మిగతా ప్రజలందరూ కూడా ఆ యొక్క ప్రభుత్వ ఆదాయ మార్గాలంతా కూడా పంచుకునేటువంటి పరిస్థితి వచ్చిందన్నమాట. దాంతో ఏమవుతుందంటే ఒక ఇంబ్యాలెన్స్ అయింది. అయితే ఉద్యోగులు సంతృప్తిగా ఉన్నారంటే వాళ్ళకు కూడా పట్టణాల ఖర్చులు పెరిగిపోయినాయి, ధరలు పెరిగిపోయినాయి, ఇంటి అద్దెలు పెరిగిపోయినాయి కాబట్టి వాళ్ళు అట్లా ఉంది. ఏదేమైనా కూడా ఇక్కడ ఆలోచన చేస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ కదా ముఖ్యంగా కార్మికులు చెప్తున్నా. ఇప్పుడు మినిమం వేజెస్ యాక్ట్ అని ఉంది, కనీస వేతనాల చట్టము. దాంట్లో స్కిల్డ్ ఉంటారు, సెమీ స్కిల్డ్ ఉంటారు, అన్స్కిల్డ్ ఉంటారు, రకరకాల వాళ్ళు ఉంటారు అన్నమాట. అది ఎక్కడ అమలు జరగడం లేదు. అంటే ప్రభుత్వాల్లో అమలు జరగడం లేదు, ప్రైవేట్ వాళ్ళు అసలు అమలు చేయడం లేదు. ఈ రోజు ఏమైందంటే ఎక్కువ ఈ ఉత్పాదకకు సంబంధించి కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, లేకపోతే పంపిణీ కానీ, సేవలు కానీ ఇవన్నీ ప్రభుత్వాల రంగాల నుంచి ప్రైవేట్ రంగాలకు మారినాయి. ప్రైవేట్ రంగాల్లో మారినప్పుడు కార్పొరేట్ విధానంతో వాళ్ళు కొంత గట్టిగా ఉంటారు. ఎందుకంటే ఈ సమ్మెలు వెళ్ళి వాళ్ళు ట్రేడ్ యూనియన్లు కొంత బలహీనపడినాయి. మనం చూసుకుంటే గత 20 సంవత్సరాలకి ఇప్పుడు చూసుకుంటే ట్రేడ్ యూనియన్ల పరిస్థితి బలహీనపడింది. కారణం ఏంటంటే ప్రైవేట్ లోకి ఇవన్నీ కూడా పోయినాయి కాబట్టి వాళ్ళకున్న ఇబ్బందులు. ప్రైవేట్ వాళ్ళకు కూడా పెట్టుబడులు పెడతారు, వాళ్ళ సమస్యలు వాళ్ళకున్నాయి. వాళ్ళు గట్టిగా ఉండకపోతే కార్మిక సంఘాల నుంచి మరి సమ్మెలు ఎదురవుతాయి. ప్రతి డిమాండ్ కు తలగ్గాలని వాళ్ళు గట్టిగా ఉన్నారు. మరి ఎన్నో రోజులు వీళ్ళు కూడా సమ్మె చేయలేకపోయినారు. ఏదేమైనా కూడా మనిషి కనీసం బ్రతికేదానికి మనం చూస్తున్నాం. మన కేంద్ర ప్రభుత్వం కూడా గత ప్రభుత్వము ఈయన అనుకుంటాను ఎవరు మన ఆర్థిక మంత్రి చిదంబరం గారు కానీ కొంతమందిగా 30 రూపాయలతో ఎట్లా బతుకుతారు చెప్పండి. 30 రూపాయలతో బ్రతకచ్చు అని చెప్పి 25 రూపాయలతో 26 రూపాయలతో మనిషి రోజుకు బ్రతకచ్చు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చే ప్రభుత్వాలు ఎట్టుంటే ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. ఇప్పుడు నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోతున్నాయి. దానివల్ల కూడా పెరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇది అంటే పార్టీలకు నిన్న జరిగినటువంటి సమ్మె పార్టీలకు అతీతంగా జరిగినటువంటి సమ్మె. ఇందులో కాంగ్రెస్ కు సంబంధించినటువంటి అనుబంధ సంఘాలు ఉన్నాయి, వామపక్ష అనుబంధ సంఘాలు ఉన్నాయి, ఏ పార్టీకి అనుబంధం లేనటువంటి అనేక మంది చాలా స్వచ్ఛందంగా నిన్న కలవలేదండి. ఇప్పుడు బీజేపీ అనుబంధ సంఘాలు, ఇప్పుడు తెలుగుదేశం అధికార పార్టీ అనుబంధ సంఘాలు ఒక్కటి ఋషి గారు భావాల మధ్య వైరుధ్యాలున్నా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల పట్ల ఇలా ఐక్యత కనిపిస్తుంది. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి ట్రేడ్ యూనియన్లైనా, టీడీపీకి సంబంధించినటువంటి ట్రేడ్ యూనియన్లైనా, కాంగ్రెస్ అందరం కూడా నిన్న కేంద్ర ప్రభుత్వం గత 2.5 సంవత్సరాలుగా అవలంబిస్తున్నటువంటి అనేక మార్పులు ఇలా ట్రేడ్ యూనియన్ చట్టంలో మార్పులు తెస్తా ఉన్నాయి. అలాగే ఉద్యోగులకు సంబంధించినటువంటి అనేక అంశాల్లో మార్పులు తెస్తా ఉన్నాయి. అసలు ఉద్యోగుల కార్మిక సంఘాలు పెట్టుకునేటువంటి వీలు లేదనేటువంటి కొన్ని చట్టాలని ప్రయోగించేటువంటి పనిచేస్తూ ఉన్నాయి. మొన్న ప్రకటించినటువంటి 7వ PRCలో అనేక దుర్మార్గమైనటువంటి కొత్త మార్గదర్శకాలు పెట్టి అసలు మొత్తంగా ఉద్యోగుల వ్యవస్థకు సంబంధించినటువంటి అస్తిత్వాన్ని మాయం చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఇవన్నీ ట్రేడ్ యూనియన్లు ఇదేదో రాజకీయ పార్టీలుగా చేసినటువంటి సమ్మె కాదు. బీజేపీ పార్టీగా ఎందుకు సమాధానం ఇచ్చుకోవాలంటే ఇలా అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ మొత్తంగా 18 కోట్ల మంది నిన్న అసలు ఉదాహరణకు మీరు బెంగాల్లో చూస్తే మమతా బెనర్జీ ఇలా అత్యద్భుతమైనటువంటి మెజారిటీతో ఉన్నటువంటి వ్యక్తి. అక్కడ వామపక్షాలు చాలా నామమాత్రమైనటువంటి పరిస్థితి. కానీ నిన్న బెంగాల్లో జరిగినటువంటి సమ్మెను చూస్తే రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా నిన్న వీధుల్లోకి వచ్చి మొత్తం బెంగాల్ ఒక ఛాలెంజ్ గా నడిచింది. నిన్న అసలు ఎవరు సమ్మె చేస్తారు, సమ్మె చేస్తే ఏం చేస్తారు అనేటువంటి భయాందోళన మధ్య కూడా నిన్న పెద్ద ఎత్తున నిన్న తెలంగాణలో కూడా చాలా ఆంధ్ర కంటే కూడా నిన్న తెలంగాణలో చాలా విస్తృతంగా, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఉద్యోగ సంఘాలు కానీ, కార్మిక సంఘాలు కానీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ఈవెన్ BMS లో ఉన్నటువంటి కొన్ని అనుబంధ సంఘాలు కూడా నిన్న సమ్మెలో పాల్గొనడం అనేటువంటిది ఓ కేంద్ర ప్రభుత్వమా
ఏవైతే నువ్వు అనుసరిస్తా ఉన్నావు ఆ విధానాల పట్ల మార్చుకునేటువంటి ఒక నిరసనను, హెచ్చరికను ఒక ప్రజాస్వామిక పద్ధతిలో నేను ఎక్కడ బస్సులో ఇంతకుముందు జంధ్యాల రవిశంకర్ చాలా చక్కగా వివరించారు. ఎక్కడ కూడా చిన్న సంఘటనలు జరగకుండా వాళ్ళకు ఉండేటువంటి హక్కుల్ని ప్రతిబింబించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ దానిలో కేంద్రం అసలే దీన్ని పట్టించుకోలేదంటే పట్టించుకోవడానికి ప్రయత్నంలో భాగంగా మనం దత్తాత్రేయ గారు ఇప్పుడు లాస్ట్ ఇయర్ కానీ ఇప్పుడు కానీ దేవప్రసాద్ గారు చూస్తే గనక ఇది ఒక ఏదో ఆనవాయితీగా జరుగుతున్న తంతులాగా అనిపిస్తోందా, లేకపోతే నిజంగా కేంద్రాన్ని ఇది ఆనవాయితీగా తంతులాగా తద్దినాలాగా జరిగేటువంటి సమ్మె కాదు. ఈ సంవత్సర కాలంలో భారతదేశంలో అనేక రకాలైనటువంటి సమస్యలు వచ్చాయి. అసహనాలకు సంబంధించినటువంటి సమస్య, రోహిత్ వేములకు సంబంధించినటువంటి సమస్య ఉంది, జేఎన్యూలో కన్నయ్యకు సంబంధించినటువంటి సమస్య వచ్చింది, గుజరాత్ లో దళితుల మీద జరిగినటువంటి దాడి సమస్య వచ్చింది. మొత్తంగా దేశవ్యాప్తంగా అనేక సమస్యలు జరుగుతూ ఉన్నాయి. ఎవరైనా వాటికి వ్యతిరేకంగా సమ్మె చేసినప్పుడు కానీ వాటికి వ్యతిరేకంగా గొంతులు ప్రశ్నించినప్పుడు మేము కూడా ఇందులో భాగమవుతామనేటువంటి ఒక ఆవేదన, ఆగ్రహం సహజంగానే చోటు చేసుకుంటుంది. కాబట్టి ఇవాళ మొత్తంగా కూడా ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని కార్మిక వర్గాలు ఇలా బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇలా పెన్షన్ హక్కుకు సంబంధించినటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఇలా కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం తీసుకొచ్చి ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు అన్ని కూడా ఈ సమస్యలు పరిష్కారం కావాలంటే ఇలా కార్మికులందరం ఐక్యంగా కూడా వామపక్షాలు, ట్రేడ్ యూనియన్లు బలహీనమైనటువంటి మాట వాస్తవం ఇవ్వాలి. ఎందుకంటే రకరకాల సమస్యలతో ఆ సమస్యల్ని అడ్రస్ చేయలేకపోవడం వల్ల సరైనటువంటి పద్ధతిలో పరిష్కరించకపోవడం కొన్ని బలహీనం కావచ్చు. కానీ సమస్యలు వచ్చినప్పుడు వాటికి పరిష్కారం కోసం వెతికే క్రమంలో అవి బలోపేతం అయితే తప్ప అది వామపక్షమా, స్వపక్షమా, కాంగ్రెస్ పక్షమా, ఇంకొక పక్షమా కాదు. సమస్య ఉన్నప్పుడు తప్పకుండా అందరూ కలిసి ఆ సమస్య సాధన కోసం ముందుకు పోతారు. ఇలా డెఫినెట్ గా మోడీ ప్రభుత్వం డెఫినెట్ గా ఈ సమస్యలు అడ్రస్ చేయాలని మాత్రం కోరుతా ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా ఏదో తిరుగుబడి రాజకీయ పట్ల ఇంతకుముందు రంగారెడ్డి చెప్పినట్టు 40% పోతుందండి. ఈ 40%లో మన ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి గన్మెన్లకు సంబంధించినటువంటి జీతాలు, మన ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి పాటల జీతాలు మొత్తంగా కూడా ఇవాళ ఏమైతుందంటే ఒక 1% ఉన్నటువంటి ఉద్యోగుల మీద 100 మంది ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ఖర్చును మనం ఒక బేరేజ్ వేసుకొని శ్వేతపత్రం ప్రకటిస్తే ఎవరికి ఏమి ఇస్తున్నాం అనేటువంటి విషయంలో కూడా కొంత ప్రజలకు తెలిసేటువంటి అవకాశం వీటి మీద స్పష్టమైనటువంటి చర్చ జరగాలి. సునీత రెడ్డి గారు, దాదాపు 2.5 ఏళ్ల ప్రభుత్వం పాలన పూర్తయిన తర్వాత నిన్న ప్రధానమంత్రి ఒక ఛానల్తో విస్తృతంగా మాట్లాడుతూ అంశాల జోలికి అన్ని పోకపోయినా అట్టడుగు వర్గం నుంచి పై వరకు కూడా అందరూ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని చెప్పారు. ఓవరాల్ గా ఒక సమ్మరైజ్డ్ లైన్ మనం తీసుకుంటే, అయితే మరి నిన్న సమ్మెని విఫలమైందని చెప్పడం ద్వారా అంతా బాగుందని చెప్పే ప్రయత్నం చేస్తోందా? ఒకవేళ అంతా బాగుంటే అన్ని రాష్ట్రాల్లో కలిపి దాదాపు 18 నుంచి 20 కోట్ల మంది రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేసే పరిస్థితి ఎందుకు ఉంటుంది? సరే, ఆర్థిక నష్టాలు అవన్నీ ఉంటాయండి సార్, పాజిటివ్ నెగిటివ్ అన్నీ ఉంటాయి. ఓవరాల్ గా ఎందుకు మీరు ఫెయిల్ అయిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారంటే? చెప్పే ప్రయత్నం ఏం చేయట్లేదండి. ఎందుకు అంటే మోడీ గారు మీకు మొదటి నుంచి చెప్తున్నారు, తను ప్రభుత్వం చేపట్టిన దగ్గర నుంచి చెప్తున్నారు, మా నినాదమే అభివృద్ధి నినాదం. ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలనేది ఒక మా కాన్సెప్ట్ అనేది ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. మేము ఎప్పుడు కార్మికులకు వ్యతిరేకం కాదు. కార్మికులు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు సమ్మెలు చేయడం అనేది ఇప్పుడు ఈ సంవత్సరానికే పరిమితం కాలేదు. గత ప్రభుత్వాలలో కూడా చేశారు, గత సంవత్సరం కూడా చేశారు. ఎప్పుడు వాళ్ళకి ఏదైతే డిమాండ్లు ఉంటాయో ఆ డిమాండ్లకు అనుగుణంగా ఎప్పుడు వాళ్ళు సమ్మెలు చేస్తూనే ఉంటున్నారు. కాకుంటే ఇప్పుడు ఈ నిన్న చేసిన సమ్మెలో అందరూ పాల్గొనలేదు, కొన్ని సంఘాలు మాత్రమే పాల్గొన్నాయి. ఎందుకంటే వాళ్ళు పెట్టిన డిమాండ్లలో కూడా వీళ్ళు చాలా వరకు నెరవేర్చిన సందర్భం ఉంది. నిన్న 12 డిమాండ్లు ఏదో పెట్టిండ్రు వాళ్ళు, దాదాపు 7-8 డిమాండ్లు ఒబే చేయడం జరిగింది. కొన్నిట్లలో వాళ్ళ కుదరలేదు, సమ్మెకి వెళ్ళిండ్రు. కానీ ఎప్పుడైనా మా ప్రభుత్వం కార్మిక సంఘాలకు వ్యతిరేకంగా ఎప్పుడు వెళ్ళలేదు. రెండోది ఏంటంటే, ఏదైతే మనం ఈ కార్మిక చట్టాలన్నీ చేసుకునే ఎప్పుడైనా బ్రిటిష్ కాలం నుంచి అవే ఉన్నాయి. కొన్ని మార్పులు మనకు జనాభా పెరిగిన ధర్మిలో కావచ్చు, మన డెవలప్మెంట్ విషయంలో కావచ్చు, కొన్ని మన దానికి అనుకూలంగా మార్చుకునే సందర్భం కూడా ఉంటుంది. ఎప్పుడైనా మార్చుకోవాలి కూడా. మనం బ్రిటిష్ కాలంలో చేసినవే మనం పట్టుకొని వెళ్ళడకూడదు. మనం ఏదైతే గత ప్రభుత్వాలు యూపీఏ ప్రభుత్వం తీసుకుందాం, 10 సంవత్సరాలల్లో 165 రూపాయల నుంచి 250 రూపాయలు పెంచడానికి దాదాపు 10 సంవత్సరాలు టైం పట్టింది. అదే మేము ఓన్లీ 2.5 సంవత్సరాలలోనే ఇప్పుడు వచ్చేసి మేము 250 నుంచి 350 వరకు వాళ్ళకి పెంచడం కూడా జరిగింది. వాళ్ళు అడుగుతున్నారు, మేము పెంచడం జరుగుతుంది, వాళ్ళకి అనుకూలంగానే వెళ్ళడం కూడా జరిగింది నిన్న.
ఎక్కడ వాళ్ళకు ఏదైతే ఆర్థిక పరిస్థితులలో ఇప్పుడు ఏదైతే మార్కెట్ రేట్లు పెరగడం కానివ్వండి, ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుకోవడానికి కానివ్వండి, ఇప్పుడు మారుతున్న పరిస్థితులు కానివ్వండి, కొనుగోలు శక్తి పెంచడానికి కానివ్వండి, మేము కూడా మారుస్తూ వెళ్తున్నాం, వాళ్ళకి అనుకూలంగానే వెళ్ళాం. ఒకటైతే వాస్తవం, యాజ్ ఎ విమెన్ మీకే ఎక్కువ తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు వస్తున్న జీతాలకి లేకపోతే బయట పెరిగిపోతున్న ధరలకి జీవన విధానంలో ఎక్కడ పొంతన కనిపించట్లేదు. అంటే ఒక ఉన్నత వర్గాల పరిస్థితి వేరే ఉంటుంది, అది వదిలేసేయండి. కానీ మధ్యతరగతి, దిగువ మధ్య తరగతికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి మీకు ఎక్కువ బాగానే తెలిసి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇవాళ అంగన్వాడీకి సంబంధించినటువంటి కోట్లాది మంది అంగన్వాడీ మహిళా నాయకురాలు కాబట్టి నేను వారికి వినమ్రంగా నేను విజ్ఞప్తి చేసేది అంటే, కోట్లాది మంది ఇలా అంగన్వాడీ టీచర్లు పనిచేస్తా ఉన్నారు. కేవలం 4,000 రూపాయలు, 350 కనీస వేతనం ఇచ్చినప్పటికీ కూడా 4,000 వేతనంతో పనిచేస్తా ఉన్నారు. ఇప్పటి వరకు వాళ్ళని పెంచేటువంటి ప్రయత్నం చేయలేదు. ఆశా వర్కర్లకు సంబంధించి ఆశా వర్కర్లకు పెంచారు. కానీ 2 రాష్ట్రాల మధ్య ఉండేటువంటి కొన్ని సమస్యల వలన అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ భారతదేశంలోనే ఇవాళ 4,000 నుంచి కనీసం ఆ 7,000 కూడా వాళ్ళకేం సరిపోవు. వాళ్ళ కనీస వేతనం కూడా కాదు. ఇవాళ ఒక రకంగా కనీస వేతనం అంటూ ఫిక్స్ చేస్తూనే చాలా వాటిలలో ఆ కనీస వేతనం అనేటువంటి పదానికి వచ్చేటువంటి అనేక ఇబ్బందులు, హడిల్స్ ఉన్నాయి. దానికి ఏదో పార్ట్ టైం అని పెడతారు, ఇంకోటి ఏదో రకరకాలు పెట్టి అసలైనటువంటి వేతనం అందకుండా చేసేటువంటి, కనీసం నేను బీజేపీ పార్టీకి మీ అందరికి కూడా మేము చేసే కనీసం అంగన్వాడీ వేతనాలను కనీస వేతనానికి తీసుకురండి. కనీసం కోట్లాది మంది మహిళలు ఉన్నారు. మనం ప్రైస్ ఇండెక్స్ ఇంపార్టెంట్, మనకి యాడ్ స్టిక్ లేని ప్రైస్ ఇండెక్స్ చూసుకో, జీడిపి చూడు, నీ స్టేట్ జీడిపి ఎంత, నేషనల్ జీడిపి ఎంత ఉంది, వాటిని కంపేర్ చేసుకున్నప్పుడు ఓవరాల్ గా వచ్చేప్పటికి సగటు మనిషికి, ఇందాక లింగారెడ్డి అని చెప్పారు 28 రూపాయలు సరిపోతుంది అంటారు. ఆ చెప్పిన అడ్వకేట్ రోజుకి 28 లక్షలు సంపాదించే అడ్వకేట్. మరి ఆయన నీకు 28 సరిపోతుంది, 28 రూపాయలు పర్ డే, 25 రూపాయలు సరిపోతుంది. మానవీయ కోణం అంటే ఒక పార్ట్ టైం కాంట్రాక్ట్ ఉద్యోగికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 1,663 రూపాయలు. ఇంకా మొన్న ఏదో పార్ట్ టైం నెలకి 1,663 రూపాయలు. ఇలా 50,000 మంది ఆ జీతం మీద పనిచేస్తా ఉన్నారు మన రాష్ట్రంలో. మొన్న వాళ్ళకి కనీసమైన పెంచాలనే డిమాండ్ వచ్చినప్పుడు దాన్ని 1,600 నుంచి 4,000 చేయగలిగారు. కానీ కేంద్రం దానికి సంబంధించినటువంటి ఫండ్స్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత. నేను ఎందుకని అంటానంటే, మీరు పెద్దగా ఉన్న జీతాలకు 50,000 ఉన్న వాళ్ళకి 60,000 వేస్తారా, 70,000 వేస్తారా, అవసరం లేదు. కనీసం ఈ అంగన్వాడీలకైనా ఆశా వర్కర్లైనా 1,663 పనిచేస్తున్నటువంటి పార్ట్ టైం కాంట్రాక్టులు ఈ రాష్ట్రాల్లో ఉన్నారు. ఇక్కడ ఏమైందంటే, ఇప్పుడు పేరుకే పార్ట్ టైం కంటింజెంట్ అంటారు కానీ అది ఫుల్ టైం. అది ఇప్పుడు ఉదాహరణకు ఒక పార్ట్ టైం స్వీపర్ అంటారు. స్వీపర్ అంటే ఏం చేయాలి, 1 గంట 1/2 గంట కసబంత తోసి మంచిళ్ళు పెట్టి అక్కడ పోవాలి. కానీ అక్కడ స్కూల్లో పనిచేసేటువంటి హెడ్ మాస్టర్ కానీ లేకపోతే ఇంకా అధికారులు కానీ వాళ్ళు వేరే వాళ్ళు ఉండరు, అక్కడ సాయం చేస్తానికి వేరే వాళ్ళు ఉండరు. కాబట్టి వాళ్ళు సాయంత్రం వరకు ఉండమంటారు అనమాట. వాళ్ళు వేరే పని చేస్తానికి లేదు, ఇక్కడేమో పనికి సరిపోయేటువంటి జీతం రాలేదు. ఉద్యోగాల విషయం చెప్పినాం. నేను ఏమంటున్నాను, ఇప్పుడు 38% 1% ఉద్యోగులు పోయినా కూడా వాళ్ళ సమస్యలు కూడా తీరలేదని చెప్పడానికి చెప్తున్నాను. 20,000 ఉంది, 18,000 ఉంది.